అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మాడభూషి సాహితీ కళా పరిషత్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఒక మంచి ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు ఒక ధన్యవాదాలు అయితే సాహితీ స్రష్టలందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొస్తూ వారి సాహితీ ప్రయాణాలని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సంపత్ గారు నిర్వహిస్తున్నారు. రెండు చేతులు ఎత్తి వారికి నమస్కరిస్తున్నాను. నా సాహితీ పయనం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అని చెప్పాలంటే నా చిన్నతనానికి వెళ్ళాలి. ఎందుకు నా చిన్నతనానికి వెళ్ళాలి అంటే, నేను చిన్నప్పుడు బాగా వంకలు పెట్టేవాడిని అండి. మా అమ్మగారు భోజనం పెట్టిన తర్వాత ఇందులో ఉప్పు లేదు, లేకపోతే అందులో కారం లేదు, ఇందులో ఇది లేదు, అందులో అది లేదు అంటూ చాలా వంకలు పెట్టేవాడిని నేను. ఆ పెట్టే సమయంలో ఏమైందంటే, ఒక రోజున ఎవరో ఇంటికి వస్తూ చందమామ పత్రిక నా చేతికిచ్చి, దీన్ని చూడరా బాబు అన్నారు. నాకప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. ఆ పుస్తకాన్ని చూస్తూ ఇటు పక్కన చూస్తూ ఇటు పక్క భోజనం చేస్తూ వంకలు పెట్టడం మానేసి ఆ రోజు అంటే మర్చిపోయారనమాట. పుస్తకం చూసి ఆ బొమ్మల్ని చూసేటువంటి మజాలో వంక పెట్టడం మానేశాను. దాంతో మా అమ్మగారు ఏం చేసేవారంటే, నాకు అన్నం పెట్టినప్పుడల్లా పుస్తకం తీసుకొచ్చి పక్కన పడేసేవారు. దాన్ని చూస్తూ ఇటు తింటూ దాన్ని చూస్తూ మైమర్చిపోయేవాడిని. ఈ రోజుకి కూడా నేను భోజనం చేసేటప్పుడు ఓ చేతిలో పుస్తకం, ఓ చేతిలో అంటే తెలియకుండానే మా అమ్మగారు నాకు ఆ చెడ్డ అలవాటు మాన్పించాలని ఒక మంచి అలవాటు చేశారు. అందు గురించి మా అమ్మగారికి కృతజ్ఞతలు. అయితే చదవటం అనేది నాకు ఎలా ప్రారంభమైందంటే, మేము 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళండి. నేను 8వ వాడిని, అందరికంటే చిన్నవాడిని. 3 అన్న ఏం చేశాడంటే, క్లాస్ పుస్తకాల లోపల డిటెక్టివ్ పుస్తకాలు పెట్టుకుని చదువుతూ ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, ఒక రోజున మిస్టర్ ఆర్ అనే ఒక నవల చదువుతూ గట్టిగా చదువుతుంటే నేను వినేవాడిని, మా అమ్మ వినేది. వాడు ఏం చేశాడంటే, చదువుతూ సగం చదివాక నాకు నిద్ర వస్తుందని పడుకున్నాడు. నాకేమో కథ ఇంట్రెస్ట్గా ఉంది. అప్పటికి 4వ తరగతికి వచ్చా. 4వ తరగతి దాటింది. అప్పుడు వాడిని అడిగా చదవమంటే, నేను చదవను పో, నాకు నిద్ర వస్తుందని పడుకున్నాడు. నేను మెల్లిగా ఆ పుస్తకాన్ని ఇవతలకి లాగి కూడబలుక్కుంటూ చదవటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కనీసం 2 పుస్తకాలైనా చదువుతానండి. కోర్స్ మంచి అలవాటు ఏంటంటే, పుస్తకాలు కొంచెం చదువుకోవడం మా దగ్గరే ఉంటాయి. దగ్గర ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 7-8 వేల పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. అది కాక చాలా పుస్తకాలు స్నేహితులకి ఇచ్చేసాను, లైబ్రరీలకు ఇచ్చేసాను, అది వేరే కథ అనుకోండి. అలా ప్రారంభమైంది. దాన్ని డెవలప్ కావటానికి కారణం ఏంటంటే, మా ఊరి లైబ్రేరియన్ ఆయన మొట్టమొదట సుదర్శనాచార్యులు గారని ఉండేవారు. ఆయన ఎప్పుడు ముప్పడం పీలుస్తూ ఉండేవారు. నేను చదువుకుంటాను అంటే పోరా బుడంకాయ అని తిట్టేవారు. సరే లైబ్రరీకి వెళ్ళి చదువుకుందాం అనుకున్నా కానీ కొంచెం ఇబ్బంది పడేవాడిని. తర్వాత ఏమైందంటే, మేడుకొండూరు రామకృష్ణ గారని మాకు అన్నయ్య అవుతారు. వారు ఏం చేశారంటే, హెచ్ఎల్పి హోమ్ లైబ్రరీ అంటే ఇంటింటా గ్రంథాలయం పథకం కింద ఆ రోజుల్లో రూపాయి పావలా కట్టేవారు. ఏది మన ఎంఎస్కో వారికి కట్టడం వల్ల ఏంటంటే, బోల్డ్ అనే పుస్తకాలు, ఆ బోల్డ్ అనే పుస్తకాలు అంటే సంవత్సరానికి 15 రూపాయలు కడితే 35-40 రూపాయల వర్త్ ఆఫ్ బుక్స్ వచ్చేవి. అక్కడ చదవటం ఇంట్రెస్ట్ అయింది. తర్వాత మా ఊరు లైబ్రరీలో దాశరథి గారని ఆయన లైబ్రేరియన్గా వచ్చారండి. వచ్చినప్పుడు నేను నా ఫ్రెండు ఏదో దొంగ పోలీసు ఆట ఆడుతూ, దొంగతనం నేను దొంగని, ఆవిడ పోలీసు. ఆ పోలీస్ నుంచి తప్పించుకోవడం కోసం దొరకకుండా ఉంటే 2 జీవులు బహుమతి, అంటే పందెం మాకు.
చీళ్ళు అంటే తెలుసు కదా, మహాపసందుగా ఉంటాయి, నువ్వులు దీని చీళ్ళు అనమాట. సో దానికోసం నేనేం చేశాను, హ్యాపీగా లైబ్రరీలో దాక్కున్నా. ఎందుకంటే లైబ్రరీలోకి వెళ్తానని నా ఫ్రెండ్ ఊహించను కూడా ఊహించదు. అమ్మాయి పేరు కోటగిరి భారతి, ఊహించదు. అందుగురించి నేను పైకి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో బాలమిత్ర వ్యవహారాలు ఇవన్నీ అది చూస్తే చదువుతుంటే నాకు టైం తెలియలేదు. ఆల్మోస్ట్ కట్టేసే టైం వరకు ఉండిపోయాను. అసలు ఈ పందెం సంగతే మర్చిపోయా. 7:30 అయ్యేసరికి కట్టేశారు. కిందకు వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇక అక్కడి నుంచి టైం దొరికితే చాలు వెళ్ళటం, లైబ్రరీలో కూర్చోవటం, చదవటం. చిన్న చిన్న పుస్తకాలు ఏం చేసేవాడిని, ఫాస్ట్గా చదవటం, విపరీతమైన వేగంతో చదవటం అలవాటు అయింది. గంటకు 2 గంటలకు ఒక పుస్తకం చొప్పున. అంటే నేను థర్డ్ ఫామ్కి వచ్చేసరికి చాలా ఫాస్ట్ రీడర్ని అయ్యాను. ఆ రోజుల్లో ఇప్పట్లా కాదు, ఎస్ఎస్ఎల్సి అలాగుండేది. థర్డ్ ఫామ్, ఫోర్త్ ఫామ్, ఫిఫ్త్ ఫామ్, ఎస్ఎస్ఎల్సి. బాగా ఫాస్ట్ రీడర్ని అయ్యాను. అప్పుడేం జరిగింది, ఆయన నా ఫాస్ట్గా పుస్తకం మార్చి మళ్ళీ నోట్ చేసుకుని ఇవ్వటం, ఇదంతా ఆయనకి చికాకు కనిపించి, అబ్బాయి ఇవి కాదు నువ్వు చదవాల్సింది, నేను ఇస్తాను అది చదువు అని చెప్పేసి కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో పుస్తకం నాకు చేతికిచ్చారు. మొట్టమొదటి నాకు అసలు ఏమీ ఎక్కలా, అర్థం కాల. ఏంటంటే ఇంగ్లీష్ పేర్లు, వ్యవహారాలు, ఇదంతా ఏంటిది అనుకొని, బాగాలేదండి ఇదన్నా. నవ్వి, ఇది నీకు తెలీదు, ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి నవల ఇది, నీకెందుకు, నువ్వు చదువు అని బలవంతంగా నాకు చేతికిచ్చారు. అలెగ్జాండర్ డ్యూమాస్ రాసినటువంటి ఇంతలా ఒక పుస్తకం, తెలుగు అనువాదం నేను చదివింది. అది చదివిన తర్వాత మొట్టమొదట్లో అర్థం కాలేదు. ఒక 50 పేజీలు చదివిన తర్వాత మజా తెలిసింది. మళ్ళీ ఏం చేశాను, బిగినింగ్కి వచ్చి కంప్లీట్గా బాగా అర్థం అవ్వాలని మొత్తం చదివాను. ఆ చదివిన తర్వాత వరుసగా అనువాదాలండి. ఏంటి, దీని తర్వాత ఇవాన్హో, ఆ తర్వాత సముద్ర గర్భంలో సాహసయాత్ర, ఆ తర్వాత భయస్థుడు, ఫియరర్, హంచ్ బ్యాక్ ఆఫ్ నాటర్ డౌన్, అవి ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే ఘంటారం దాని పేరు. చదువుతూ లియో టాల్స్టాయ్ ఒక పక్కన, ఫెరల్బక్ ఒక పక్కన, ఇంకో పక్కన మ్యాక్సిమ్ గోర్కీ. తర్వాత ఇట్లాగా చదువుతూ ఉంటే ఎట్లా ఉండేదంటే, అప్పుడు కరెంటు పెద్దగా ఇళ్లలో ఉండేది కాదు, మా ఇంట్లో కూడా లేదు. ఒక చిన్న బెడ్ ల్యాంప్ అనేవాళ్ళు అనమాట. బెడ్రూమ్ ల్యాంప్ అంటే గుడ్డి దీపం అది. ఒకవేళ గ్లాస్ పగిలిపోయినా కానీ మామూలుగా ఒత్తి బదులుగా గుడ్డని చింపి సన్నగా దాన్ని చుట్టి ఇందులోకి వెలిగించి, అంటే ఆ చక్రంలాగా ఉండేది, దాన్ని తిప్పితే అది ఒత్తిపైకి వస్తుందన్నమాట. అది దగ్గర పెట్టుకుని తెల్లవార్లు చదువుతూ ఉండేవాడిని. మధురమైనటువంటి జ్ఞాపకం ఏంటంటే, వర్షాలు కురిసేటప్పుడు నేను ఇది చదువుతూ ఉండటం, కప్పలన్నీ బెకబెకలాడుతూ ఉంటే విచిత్రంగా అనిపించేది అనమాట. ఎట్లాగంటే మా ఫ్రెండ్ చెప్పేది, రాజు దీనిలో బోల్డ్ అన్నీ ఉన్నాయిరా, కప్పల్లో కూడా కులాలు ఉంటాయి అనేది. ఏంటి కప్పల్లో కులాలు ఏంటంటే, బ్రాహ్మణ కప్పలు ముదపప్పు అని వస్తాయి, అందులో వైశ్య కప్పలు ఏమో బేరం అని వస్తాయని సరదాగా పేర్లు పెట్టేది. సో ఇట్లాగ ఏం జరిగిందంటే, అద్భుతమైనటువంటి రాత్రులు గడిచేవి, తెలిసేది కాదు. ఒక అత్యద్భుతమైనటువంటి ఊహాలోకంలోకి ప్రయాణం. ఏమిటి ఆ ఊహ? ఒక సముద్ర గర్భంలో సాహసయాత్ర చదివేటప్పుడు జూల్స్ వెర్న్ రాసినటువంటిది, ఆ సముద్రంలోనే తిరుగుతున్నట్టు, అక్కడ రంగురంగులు చేపలు, అంటే ఒక ఊహాలోకంలోకి వెళ్ళటం జరిగింది. ఏమిటి ఊహాలోకం? ఎందుకంటే తర్వాత పెద్ద అయిన తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పినటువంటి లైన్ నా జ్ఞాపకం వచ్చింది, ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ నాలెడ్జ్. అంటే ఇది పుస్తకం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బుక్కు అని తెలియటంతో అయిపోయింది. కానీ ఊహ ఎంత బాగుంటుందంటే, సరే నా చుట్టూతో ఏదీ లేదు కానీ రాయాలి, ఏం చేయాలి? అప్పుడు ఒక ముళ్ళును తీసుకుని ఒక ఆకు మీద చుక్కలు పెడుతూ అక్షరాలుగా రాస్తే ఎలా ఉంటుంది? ఇట్లాగా 190 ఆలోచనలు వచ్చేవి. అప్పుడే ఎటువంటి అద్భుతమైనటువంటి నవలలు చదవటం జరిగింది అంటే,
ఓహో, మనం అక్కడ లేము, కానీ అది ఉన్నట్టుగా జరుగుతుంది. అలాస్కా అంటే నాకు తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు. ఆ తర్వాత ఎక్కడ అమెరికా, ఎక్కడ అలాస్కా, ఎక్కడ మంచు గుట్టలు, ఆ మంచు గుట్టల్లో స్లెడ్జి వాళ్ళు. దేనికోసం? అక్కడ బంగారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో దాన్ని వెతకటానికి జనాలు పరిగెత్తేవాళ్ళు. ఆ పరిగెడుతూ మామూలు బళ్ళు వెళ్ళవు, అందు గురించి కుక్కలతో తయారు చేసినటువంటి స్లెడ్జి బళ్ళని తీసుకెళ్ళేవాళ్ళు. ఆ స్లెడ్జి బళ్ళు అంటే ఈ కుక్కలు లాగుతూ ఉంటాయి. ఇది ఎంత అద్భుతంగా అనిపించేదంటే, జాక్ లండన్ రాసినటువంటి కాల్ ఆఫ్ ద వైల్డ్ని తెలుగులో ప్రకృతి పిలుపు అనే పేరుతోటి అనువదించారండి. అయ్యా, కనీసం 200 సార్లు చదివి ఉంటాను నేను. ఎందుకంటే ఆ చదువుతుంటే నాకేం కనిపిస్తుంది, ప్రపంచం ఏది గెలిపించేది కాదు, బక్ అనే ఆ తోడేలికి నక్కకి క్రాస్లో పుట్టినటువంటిది ఆ కుక్క. ఆ తర్వాత ఒరిజినల్గా లాగేటటువంటి కెప్టెన్ దాని పేరు స్పిడ్జ్. ఈ స్పిడ్జ్కి బక్కి అంటే ఎవరు మొట్టమొదటి లీడర్ కావాలి అంటే దానికోసం ఈ రెండూ చేసినటువంటి పోరాటాలు. ఆ తర్వాత చివరిగా ఇది అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి పూట ఎవరో దూరం నుంచి కూస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఒక తోడేలు కూసినట్టు, ఒక తోడేలు అరిచినట్టు. అరుపు బహుశా బక్కాయి ఉంటుందని అనుకోవటం. అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెప్పక్కర్లేదండి. అలాగే ఇకతియాండర్ అని ఒక నవల ఉంది. ఏ బెల్యాయవ్, అలెగ్జాండర్ బెల్యాయవ్ అని ఆయన రాశాడు. ఇది 1882లోనో 83లోనో వారు రాశారు. ఒక రష్యన్ రైటర్. అందులో ఒక యాంఫిబియన్ కథ. యాంఫిబియన్ అంటే ఉభయచరి, నేల మీద నీటిలోనూ బతకాలి. ఒక పిల్లవాడు, వాడికి 22 ఏళ్ళు. మనకి నవల ప్రారంభమైనప్పుడు అక్కడ సముద్ర దెయ్యం ఉందని, ఒక పిశాచమేమో లీడింగ్ అనేటటువంటి ఒక షార్క్ మీద అది విపరీతమైన వేగంతో దూసుకుని పోతూ సముద్రంలో పడవల్ని వీటిని కట్ చేస్తుందని రకరకాల అసలు ఇమాజినేషన్. అంటే ఒక నవలకి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో, సినిమాకి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో, నవలలో స్క్రీన్ ప్లే ఆ విధంగా తీసుకొచ్చినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నవల ఇకతియాండర్. ఈ ఇకతియాండర్ ఒకటి, ఆ ప్రకృతి పిలుపు ఒకటి ఎన్నిసార్లు నేను చదివానో లెక్కలేదండి. ఇప్పటికీ నా దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్ బుక్స్ ఉంటూనే ఉంటాయి అవి. ఆ ఊహ ఇప్పట్లో ఏం జరిగింది, ఫోర్త్ ఫార్మ్ పీరియడ్లో మా అమ్మగారు కంప్లైంట్ చేసింది మా నాన్నగారికి. ఏమంటే వీడు అసలు చదువు మానేశాడు, 24 గంటల పుస్తకాలే చదువుతున్నాడు, స్కూల్ పుస్తకాలు లేదు కదా, 24 గంటలు నవలలు ఆ లైబ్రరీకి పోవాలంటే. మా నాన్నగారు ఏమన్నారంటే, వాడు 10 సార్లు ఫెయిల్ అయినా నాకు అభ్యంతరం లేదు, వాడు చదివేంతలో పుస్తకాలు బిఏ వాళ్ళు కూడా చదవరు, కనుక హాయిగా వాడిని చదువుకొని అన్నారు. దాంతో ఇంకా రెచ్చిపోయి ఇంకా చదువుతుండేవాడిని. ఏంటంటే సాహిత్యం ఏం చేస్తుందంటే, ఇప్పుడు శరీరం పెరగటానికి మనకు టానికులు కావాలి, విటమిన్స్ కావాలి. అయితే మనస్సు పెరగాలంటే సాహిత్యం ఒక్కటే మార్గం అండి. మీరు ఎన్ని పుస్తకాలు చదివితే అంత మీ యొక్క ఆలోచన పరిధి పెరుగుతుంది. నిజంగా నాకు అప్పుడు ఏది తెలియక నేనేం చేశాను, దీని గురించి చదివేవాడిని, రష్యా గురించి చదివేవాడిని. రష్యాలో చాలా నవల్స్, అది ఆకురాలు కాలం అని ప్రారంభం అవుతుంది. అందులోని తండ్రులు కొడుకులు అని ఒక పుస్తకం, మదర్ అదొకటి, ట్రిప్ టు మూన్, చంద్రలోక యాత్ర అది. అంటే ఒక లియో టాల్స్టాయ్ కానీ మ్యాక్సిమ్ గోర్కీ వీరు రాసినటువంటి పుస్తకాలు మనం చదివితే ఎంత నాలెడ్జ్ అంటే అది జీవితంలో ఎప్పుడు కోల్పోనేటువంటిది, మనం ఎప్పుడు పోగొట్టుకునేటువంటిది నాలెడ్జ్ అండి. చాలా చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు అవి చదవటం ప్రారంభమైంది. ఆల్మోస్ట్ ఎస్ఎస్ఎల్సి వరకు అనువాద నవల్స్ నేను ఎక్కువ చదివాను. అంటే 5th ఫార్మ్ వరకు చదివాను. 5th ఫార్మ్ తర్వాత దాశరథి గారు ఏం చేశారంటే ఒక మాట అన్నారు, ఇప్పటి వరకు నువ్వు చదివావు,
ఏది ఇంగ్లీష్ రచనలు చదివావు, ట్రాన్స్లేషన్స్ అంటే ఇంగ్లీష్ టు తెలుగు, రష్యన్ టు తెలుగు, అనేక ఇతర భాషలు, ఇతర దేశాల యొక్క ట్రాన్స్లేషన్స్ అన్నీ నువ్వు చదివాము. ఇప్పుడు నేను ఇండియన్ ట్రాన్స్లేషన్స్ కూడా ఇస్తాను అని ఆర్కే నారాయణ గారు రాసినటువంటి పుస్తకాలు తెలుగులో ఇచ్చారండి. ఏమిటా పుస్తకాలు? మెంపీ హిల్స్ కొండలు, మార్గదర్శి ద గైడ్, మార్గదర్శి ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ప్రయోజకుడు అనుకుంటున్నాం అది దాన్ని తెలుగులో రాసినటువంటిది. ఇవి చదవటం మొదలుపెట్టిన తర్వాత నాకేమనిపించిందంటే మాల్గుడి అనేటటువంటిది లోకంలో లేదు. కానీ ఆయన మాల్గుడి అనే ఒక చిన్న ఊరిని ఆయన క్రియేట్ చేసి, ఆయన మైండ్లో క్రియేట్ చేసి, ఆయన ఎదిగిన కొద్దీ ఏమైంది, మాల్గుడి టౌన్ అయింది. టౌన్ కాస్త ఒక మహానగరం కింద తయారైంది. అంటే ఈ చిన్న గ్రామం నుంచి నగరం దాకా ఎలా తయారైందంటే ఆయన బ్రెయిన్లోనే. నాకు అప్పుడు అనిపించిందండి, ఎంత అద్భుతం అంటే ఒక్కొక్కరి రచన విధానం ఎలా ఉంటుందని. ఇదే నేను దాశరథి గారితో అంటే ఆయన అన్నారు, ఇంకొన్ని పుస్తకాలు చదవాలి అని చెప్పి కొడబట్టి ఒక్కొక్కళ్ళని చదువుతుంటే నాకు అనిపించింది, భగవంతుడా, నేను ఇప్పటివరకు చదివినవే చాలా గొప్ప అనుకున్నాను. నిజంగా ఈ పుస్తకాలన్నీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. ఇదే రైట్. పురాణవైర గ్రంథమాల 12 పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది చదువుతుంటే ఏంటండి అసలు, దుస్సల అని ఇంత బుల్లు క్యారెక్టర్. ఏమిటి, మహాభారతంలో 105 మంది అన్నదమ్ములకి ఏకైక చెల్లెలు, 100 మంది కౌరవులకి, 5 పాండవులకి చెల్లెలు. ఈ దుస్సల భర్త సైంధవుడు, సింధు దేశపు రాజు జయద్రథుడు. సరే, కథంతా మీకు తెలిసిందే. అర్జునుడు జయద్రథుడిని వధించటం, అప్పుడు ఈవిడ ప్రెగ్నెంట్ అని ఈవిడ ఒక పగబడుతుంది. నాస్తిక ధూమం, భగవంతునిపై పగ, ఇలాగ 12 పుస్తకాలు. ఈ పుస్తకాలు ఇప్పుడు కూడా సంపూర్ణంగా నా దగ్గర ఉన్నాయండి. 2 మాటలు చెప్పి తీరాలి. ఆంధ్రదేశంలో 2 సాహిత్యాన్ని వాళ్ళ ఇంటి పేరుగా పెట్టుకున్నారు, లేదు ప్రజలు వాళ్ళకి పెట్టారు. ఒకరు చలన్ సాహిత్యం, లత సాహిత్యం. లత సాహిత్యం చదివిన తర్వాత మెరుపుల మరకలు, రక్తపంకం, ఇవి ఒక్కొక్కటి అది చదువుతుంటే ఏమనిపించేదంటే, ఇంత పవర్ఫుల్గా వీళ్ళు రాయగలరా అంటే. అప్పటిదాకా నేను అనుకునేవాడిని ఆడవాళ్ళు పెద్దగా రాయరేమో అనుకునేవాడిని. కానీ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, చాలా అత్యద్భుతంగా రాయగలిగినటువంటి వారు మన రచయిత్రులు. ఏమిటి సాహిత్యం దీని గురించి అంటే, అప్పుడు నాకు తెలియదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అంటే నేను పెద్ద సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలా అధ్యయనం చేయడం జరిగింది. వెనక్కి వెళితే ఏమనిపిస్తుందంటే, ఏదో టైంపాస్గా ఉండేటటువంటి వాళ్ళని, చదువుని సీరియస్గా తీసుకున్నటువంటి వాళ్ళకి, వాళ్ళనందరినీ పుస్తకాలు చదివేలాగా ప్రోత్సహించినటువంటి మహానుభావుడు ఎవరు అంటే కొవ్వలి వారిని చెప్పుకోవాలి. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు 1002 నవలలు, 1002 నావెల్స్ వారు రాసింది. అనేకంగా సినిమాలు కూడా వారు రచనలు చేశారు. అది పక్కన పెడితే
25 సంవత్సరాల వయసు వచ్చే లోపులోనే 400 నవల్స్ రాశారు వారు. ఆ పుంఖాలుగా రాయటం మొదలుపెట్టారు. ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్స్లో ఇక్కడ బయలుదేరితే, మెడ్రాస్ బయలుదేరితే 2-3 నవల్స్, పవ్వలి గారి నవల్స్ కొనుక్కొని ఇక్కడ బయలుదేరితే బెజవాడ వెళ్ళేసరికి మొత్తం 3 నవల్స్ కంప్లీట్ అయిపోయేవి. దాంతో ఏమైంది, అందరూ మామూలుగా ప్రయాణించేదానికంటే చక్కగా హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళటం. ఆ చదివేసినవి కొంతమంది ఏం చేసేవారంటే రైళ్లలో తోటి ప్రయాణికులకి ఇచ్చారు, చదవండి ఇది బాగుంది అని. అంటే తెలుగు సాహిత్యాన్ని సామాన్య పాఠకుడికి అందించి పఠనాశక్తిని పెంపొందించినటువంటి మహానుభావుడు కొవ్వలి గారైతే, విపరీతంగా స్త్రీల చేత చదివింపచేసి వాళ్ళకి పఠనాశక్తిని పెంపొందించినటువంటి వారు మన రచయిత్రులు. ఎవరెవరు వస్తారంటే మీకు తెలుసు, ఎద్దనపూడి సులోచన రాణి గారి దగ్గర నుంచి, ముప్పాడ రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి, వారి తరానికి ముందర మనం వచ్చినట్లయితే ఇప్పుడు తెన్నేటి హేమలత గారు, కె రామలక్ష్మి గారు, మాలతీ చందూరు గారు. మాలతీ చందూరు గారిలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి నవలల్ని తెలుగుకి మనకి పరిచయం చేశారు వారు. తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టుగా అద్భుతమైనటువంటి నవలలండి. అంటే విశ్వ సాహిత్యాన్ని, అంతర్జాతీయ సాహిత్యాన్ని ఆంధ్రులకి తాంబూలం ఇచ్చినంత చక్కగా పెట్టి ట్రాన్స్లేషన్స్ అంటే 500 పేజీల నవల్ని సంక్షిప్తంగా 50 పేజీల చొప్పున మనకి ఇస్తూ పఠనాశక్తి అంటే ఒక్కొక్క దేశంలో రాసినటువంటి రచయితల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనకు తీసుకొచ్చారు. ఇవన్నీ చదువుతూ ఎస్ఎస్ఎల్సీ అయిపోయింది, ప్రీ యూనివర్సిటీ చేశాను. తర్వాత ఏం చేయాలి అని అన్నప్పుడు నాకు ఒక ప్రశ్న. ఇక్కడ మీకు ఒక విషయం, లెట్ మీ గో బ్యాక్ వన్స్ అగైన్ టు మై చైల్డ్హుడ్. నాకు 8 ఏళ్ల వయసులో మా ఊరికి బోధానందపురి మహారాజ్ అని వారు వచ్చారండి. వారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వారు ఎవరంటే బండి బాబురావు గారు, రాఘవమ్మ గారు అని తీసుకొచ్చి వారికి ఉండటానికి స్థలం ఇచ్చి ఆశ్రమం కట్టుకోవడానికి ఏర్పాటు చేశారు. చేసినప్పుడు నాకు అప్పటి వరకు దేవుడు భక్తి అనేది ఏదీ లేదు. నేను ఆశ్రమానికి వెళ్ళింది కూడా ప్రసాద భక్తుడిగానే. చేస్తూ అక్కడ ఏంటంటే ములుకొట్ల గోపాలకృష్ణ శాస్త్రి గారు, మాణిక్య శాస్త్రి గారు, పిచ్చయ్య శాస్త్రి గారు, తర్వాత నౌడూరి విశ్వనాథం గారు, తర్వాత ఇంగు వాసుదేవ శాస్త్రి గారు, వీళ్ళందరూ వచ్చేవారు. అక్కడ నవరాత్రుల సమయంలో అద్భుతంగా పురాణ ప్రవచనం జరిగేది. వేదాల గురించి, దేవి భాగవతం, తర్వాత భాగవతాన్ని గురించి, భారతాన్ని గురించి, ముఖ్యంగా మన భగవద్గీత గురించి, వీటన్నిటి గురించి వాళ్ళు చెప్తూ ఉంటే మరిచిపోయి వింటూ ఉండేవాడిని. సో నా జీవితాన్ని 3 భాగాలు చేస్తే భోజనం, నిద్ర ఇంట్లో, సాయంకాలాలన్నీ లైబ్రరీలో, మిగతా సమయం అంతా ఆశ్రమంలో. ఇటేమో ఆధ్యాత్మిక ప్రసంగాలు వినటం విపరీతమైన ఇంట్రెస్ట్ కలిగేది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు అన్నది ఒకటే ప్రశ్న అడిగేవారు, ఏంటంటే నువ్వు ఈ లోకానికి వచ్చావు, కొంతకాలం ఇక్కడ ఉంటాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోక తప్పదు. ఎందుకంటే పుట్టే ప్రతివాడు మనకు హింట్ ఇస్తాడు. ఏమనంటే ఇప్పటి వరకు నేను ఈ లోకంలో ఈ రూపంలో లేను, ఏదో రూపంలో ఉన్నా, ఈ లోకానికి వచ్చా నీలాగానే. అలాగే వెళ్ళిపోయేవాడు కూడా లోకం నుంచి ఒక హింట్ ఇస్తాడు, నాయన నాలాగే నువ్వు వెళ్ళిపోతావు, కనుక గుర్తుంచుకో, ఈ లోకంలో మనం కేవలం అతిథులం మాత్రమే అని. నిజమే కదా, ఈ లోకంలో కేవలం మనం అతిథులం మాత్రమే. అది ఆలోచించినప్పుడు నాకు అనిపించేది, అవును నేను వచ్చాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఏమిటి నా జీవితం యొక్క విలువ అని చూసినప్పుడు నాకేమనిపించింది, ఈ ప్రపంచం అద్భుతమైనటువంటి పక్షులు, తెల్లటి రెక్కలు,
వేస్తూ పైకి వెళ్ళిపోయేటటువంటి కొంగలు, పిచ్చుకలు, అద్భుతమైనటువంటి ఈ ఈ ఈ సృష్టి, ఎన్ని లక్షల రకాల మొక్కలు, ఒక పక్కన పక్షిజాలం, చేపలు, అద్భుతంగా అంటే జలచరాలు, భూచరాలు, భూమి మీద నడిచేటువంటిది. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఆవు, నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆలోచించండి. ఆవు ఎలా నడుస్తుంది చూడండి. 4 కాళ్ళు ఒకేసారి వెళ్ళవు. ఏ 2 కాళ్ళు ముందరెడతాయి, ఏ 2 కాళ్ళు తర్వాత పెడుతుంది. జస్ట్ రైట్. అలాగే మనుషులు నడుస్తూ ఉంటారు. ఎలా నడుస్తూ ఉంటారు? చేతులు ఇలా ఇలా ఊపుతూ నడుస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే, న్యాయంగా ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ వంక చూస్తూ ఉంటే, ఓహో, మనం కూడా ఒక విచిత్రమైన జీవులమే, ఈ భూమి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ఇంత వైవిధ్యభరితమైనటువంటి ఈ ప్రపంచంలో నేను ఒక భాగాన్నే. ఇక్కడ ఆశ్రమం ఏం చేసిందంటే, నాకు చాలా అద్భుతమైనటువంటిది చెప్పింది. ఆత్మాని సర్వభూతాని అంటే ఎలాగయ్యా? ఇది నేను అడిగితే మా స్వామీజీ చెప్పారు, నాయన, ఒక 100 కిలోల మట్టిని తీసుకొద్దాం. ఈ మట్టితోటి నీ బొమ్మ, నా బొమ్మ, దేవుళ్ళ బొమ్మలు, అంటే అమ్మవారి బొమ్మ, శివలింగం, అన్నీ దేవుళ్ళ బొమ్మలు, అట్లాగే పక్షుల బొమ్మలు, చెట్ల బొమ్మలు, మనుషుల బొమ్మలు, రాజు బొమ్మ, సేవకుడి బొమ్మ, మంత్రి బొమ్మ, పిల్లవాడి బొమ్మ, వృద్ధుడి బొమ్మ, అట్లాగే ప్రపంచంలో ఎన్ని రకాలైనట్లయితే స్పీసెక్స్ ఉన్నాయో వారన్నిటినీ బొమ్మలు చేద్దాం. ఇవన్నీ బొమ్మలు అనుకో. ఈ బొమ్మలు, ఇప్పుడు ఈ బొమ్మ ఏమిటంటే, ఈ బొమ్మ గుర్రం బొమ్మ అండి, ఈ బొమ్మ గాడిద బొమ్మ, ఇది ఏనుగు బొమ్మ, ఇది పిల్లి బొమ్మ, ఇది మనిషి బొమ్మ, ఇది రాజు బొమ్మ, ఇది సేవకుడి బొమ్మ, అందరం మనం గుర్తుపడతాం. ఒక వర్షం వచ్చింది, వర్షానికి అన్ని బొమ్మలు కరిగిపోయినాయి. ఏది నాయనా, ఏనుగు బొమ్మ ఎక్కడుంది? ఏనుగుని తీసుకురా, ఇందులో లేదు. అంటే ఈ సర్వ సృష్టి అంతా కూడా ఒకే ఒక మహా చైతన్యంలోంచి పుట్టింది. ఇది అంటే మట్టిలోంచి బొమ్మలు పుట్టినట్టుగా. ఆ వర్షం కురిసిన తర్వాత మట్టిగా మారింది. ఆ 100 కిలోల మట్టి అక్కడే ఉంది. 1 గ్రాము తగ్గను లేదు, 1 గ్రాము పెరగను లేదు. కనుక నువ్వు ఎటువంటి వాడువో ఈ లోకమంతా కూడా అటువంటిదే అని చెప్పటం వల్ల నాకు కొద్దిగా జ్ఞానం. లవ్ యువర్ నేచర్. అయ్యా, గాలి మనం ఫ్రీగా తీసుకుంటున్నాం, నీరు మనం తీసుకుంటున్నాం, ఈ ప్రకృతి అన్నీ ఫ్రీగానే ఇస్తుంది, సర్వాన్ని ఫ్రీగా మనకి ఇస్తుంది. దాన్ని మనం నరకొచ్చా, నాశనం చేయవచ్చా? ఒక క్షణం ఆలోచిద్దాం. ఒక కట్టె ఉంది, ఒక చెట్టు ఉంది, దాన్ని నరికాం. మనం ఊగేటప్పుడు ఉయ్యాల దగ్గర నుంచి చనిపోయేటప్పుడు కాల్చే చితి వరకు అది ఇస్తూనే మనకుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? గొడ్డలతో దాన్నే నరికి పారేస్తున్నాం. ఈ భూమి అద్భుతమైనటువంటి తీయని జలాలను ఇస్తోంది. మనం ఏం చేస్తున్నాం? దాన్ని మురికి నీళ్ళు అందులోకి ప్రవేశపెట్టి మహానదులన్నింటినీ కూడా భయంకరంగా, విషపూరితంగా, ఏది ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా నీళ్లలోకి ప్రవహింపజేస్తూ నాశనం చేస్తున్నాం. ఇక ఫ్యాక్టరీలు చేసేటటువంటి కాలుష్యానికి భగవంతుడా ఆకాశం అంతా చిల్లులు పడిపోయింది. ఏదో కరోనా పుణ్యం అని చెప్పి ఆ ఓజోన్ పొర కాస్త పూడింది, కానీ లేకపోతే మాడి మసైపోయి ఉండేవాళ్ళం మనం. అంటే మనిషి బుద్ధిజీవి కదండి, మనిషి అంటే బుద్ధిజీవి అని మనం అంటాం. నిజంగా బుద్ధి లేని జీవి మనిషి ఒకటే. ఎందుకంటే మనిషికి భగవంతుడు బుద్ధి ఎందుకు ఇచ్చాడంటే, నాయన ఈ ప్రకృతిలో నిన్ను బుద్ధిజీవిగా నేను సృష్టించాను, ప్రకృతిని కాపాడవలసినటువంటి బాధ్యత నీది అని భగవంతుడు మనని సృష్టిస్తే మనం దాన్ని సర్వనాశనం చేస్తున్నాం. భూమిని తవ్వేస్తున్నాం, బొగ్గుని తవ్వాం, మైకాని తవ్వాం, బాక్సైట్ని తవ్వేశాం, బంగారాన్ని తవ్వేశాం, ఇనుము, పెట్రోలియం
అంటే భూమిని డొల్ల కింద చేసి పారేసాం. ఎక్కడెక్కడో నీరు, ఎందుకంటే భూమి ఇది కూడా ఒక మండేటటువంటిదే ఒకప్పుడు. ఇప్పుడు భూమి లోపల కూడా అగ్ని ఉంది. దాన్ని చల్లబరచడం కోసం ఈ నూనెలు, ఈ బొగ్గు, ఇవన్నీ తను తయారు చేసుకుంటే మనం ఏం చేసామంటే ఒక్కొక్క ఊళ్ళో చూడండి ఎన్ని వందల బోర్లు మనం వేస్తున్నాం. లోపలుండే జలాన్ని లాగేసాం, నూనెని లాగేసాం, అన్నిటినీ. వీడేం చేస్తున్నాడు, వీడి కార్ల కోసం, వీడి విమానాల కోసం వీడు ఏం చేశాడంటే భూమిని డొల్ల చేసి మింగేస్తున్నావు. ఒరే మూర్ఖుడా, కొన్ని తర్వాత మనిషి ఏమవుతాడు, ఎక్కడి నుంచి తింటాడరా? ఇవాళ నువ్వు పేరు మీద అమ్మేస్తున్నావు. ఏది ఇష్టం వచ్చినట్టుగా భూమిని అంతటినీ అడవి కింద చేసి పారేసావు. భూమిని అంతటినీ ఇక్కడ కాలేజీలు అన్నావు, అక్కడ ఇంకోటి అన్నావు. అంటే అద్భుతమైనటువంటి ఫలసాయాన్ని ఇచ్చేటటువంటి భూమిని నువ్వు బేళ్ళం చేసి పారేసావు ఇవాళ రియల్ ఎస్టేట్ పేరు మీద. రేపు తిండి ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? అంటే చిన్న నా పుట్టకి శ్రీరామ రక్ష అని నీ సంగతే నువ్వు చూసుకుంటావు, కానీ రాబోయే తరాల గురించి నీకు జ్ఞానం లేదా? మన మహారుషులందరూ ఎందుకు చెప్పారు, నాయన నువ్వు ఒక్క కట్టె పుల్లని కనుక అందులో తీసుకున్నట్లయితే నువ్వు ఒక మొక్క నాటు, నువ్వు ఇంత కనుక తీసుకున్నట్లయితే ఇంత నువ్వు తిరిగి ఇవ్వాలి భూమికి. ఏమిస్తున్నావు నువ్వు? సర్వాన్ని భూమి నుంచే తీసుకున్నావు, ప్రకృతి నుంచే తీసుకున్నావు. ప్రకృతికి నువ్వు చేసింది ఏమిటి? ఇది అడిగి చూడండి. మీరు అడగొచ్చు, సాహిత్య ప్రయాణం గురించి నువ్వు మాట్లాడుతూ ఇవన్నీ ఎందుకయ్యా మాట్లాడతావు అని. కారణం ఉందండి. సాహిత్యం ఉండబట్టేగా తెలుసుకునేది దేనికి? మనకు తెలిసింది ఇంకోళ్ళకి చెప్పటానికి. నేను స్వామీజీని అడిగా, మీరు అన్నారు కదా ఇప్పుడు నేను పుట్టాను, ఇంతకుముందు నేను ఇంకో రూపంలో ఉన్నాను అని. అవును నాయనా, నువ్వు ఇంకో రూపంలో ఉన్నావు. ఎలా ఉన్నాను అని అడిగా. అప్పుడు ఆశ్రమంలోనే అమ్మవారి కృపచేత ఒకరికి, కొత్త దంపతులు, వాళ్ళకి పెళ్ళయింది. ఆవిడ గర్భిణీ స్త్రీ, ఒక 8 నెలల గర్భిణీ. ఆవిడ లోపలికి వచ్చింది. అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగమ్మా అన్నారు. ఆగింది. ఆమెను అడిగారు, అమ్మ నీ కడుపులో ఉండేది ఆడో మగో నీకు తెలుసా అని అడిగారు. తెలియదు స్వామీజీ అంది. మంచిది, వెళ్ళి రండి అన్నారు. వాళ్ళు వెళ్ళారు. ఎరా నువ్వు కూడా మీ అమ్మగారి కడుపులో ఉన్నావు కదా ఒకప్పుడు? అవును స్వామి. ఇప్పుడు అనుకో, మీ అమ్మగారి కడుపులో నువ్వు ఉండగా నువ్వు మగ ఆడో నీకు తెలుసా? తెలీదు స్వామి. నీ కులం ఏమిటో తెలుసా? తెలీదు స్వామి. నీ మతం ఏమిటో తెలుసా? తెలీదు. నీ కులం తెలీదు, నీ మతం తెలీదు, నీ భాష తెలీదు, నీ ప్రాంతం తెలీదు, నువ్వు ఆడో మగో తెలీదు, దేవుడు దెయ్యము ఉన్నాయో లేవో తెలీదు. ఈ అనంతమైనటువంటి సముద్రాలు, అద్భుతమైనటువంటి నదీ నదాలు, ఈ కొండలు కోనలు, ఈ అద్భుతమైనటువంటి వృక్షజాలాలు, పక్షిజాలాలు, జలచరాలు, ఇవన్నీ ఉన్నాయని నీకేం తెలియదుగా? తెలీదు స్వామి. గుడ్. ఏమీ తెలియనటువంటి స్థితిలోంచి నువ్వు పుట్టావు. గుర్తుపెట్టుకో, నీ తల్లి కడుపులో నువ్వు ఉన్నది కేవలం 9 నెలలు మాత్రమే. బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? నువ్వు పుట్టిన వెంటనే అన్నారు, ఏమండి ఫలానా సుబ్బారావు గారికి, అంటే సుబ్రహ్మణ్య శర్మ గారికి 8వ వాడు పుట్టాట, కొడుకు పుట్టాట, 4వ కొడుకండి. వాడికి ముందర 7గురు పుట్టారు. అంటే ఈ పిల్లవాడికి 4 అక్కలు 3 అన్నయ్యలు ఉన్నారండి. అంటే నేను పుట్టిన మరుక్షణమే నాకు 3 అన్నయ్యలు వచ్చేసారు, 4 అక్కాయిలు వచ్చేసారు. నాకు తండ్రి, నాకు తల్లి, నా బాబాయిలు, పిన్నులు, ఇంత. అదొకటే కాదండి, నా కులం ఏమిటో తెలిసి వచ్చేసింది, నా మతం వచ్చింది, మా ఊరు వచ్చింది, నా భాష వచ్చింది. నేను పుట్టక ఒక్క క్షణం ముందర వరకు నాకేది లేదు. పుట్టిన మరుక్షణం ఇవన్నీ సంఖ్యలు తగులుకున్నట్టు తగులుకున్నాయి. సరే పుట్టా. తల్లి కడుపులో 9 నెలలు ఉంటే ఈ నేల తల్లి మీద, తల్లి కడుపులోంచి నేల తల్లి ఒళ్ళోకి వచ్చాను నేను. ఆ ఒళ్ళో నుంచి ఈ ఒళ్ళోకి ట్రాన్స్ఫర్ అయ్యా. ఇక్కడ 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110 ఏళ్ళు బతికి ఈ తల్లి కడుపులోకి వెళ్ళిపోతాం.
అంటే ఈ సృష్టిలోని ప్రతి జీవి యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కన్నతల్లి కడుపులోంచి నేలతల్లి కడుపులో వెళ్ళే వరకే. ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. తల్లి కడుపులో ఉంటే నేనెవరో నాకు తెలియదు, నా మతం కులం ఏదీ తెలియదు, దేవుడిది ఏమేది తెలియదు. ఇప్పుడు నేలతల్లి ఒడిలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఫిజికల్గా కాదు, ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారు, ఏమండి బాడీని ఇంటికి తీసుకొచ్చారా లేకపోతే హాస్పిటల్లోనే ఉందా? ఏమండి అది ఏదేదో వాళ్ళు చెప్తారు, సాహిత్యరత్న, ఇంకో రత్న, ఇంకో పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఫలానా వెంకటరామయ్య గారిని హాస్పిటల్లో ఉంచారా, ఇంటికి తీసుకురావాలా అనాల్సింది పోయి బాడీని ఇంటికి తీసుకొచ్చారా లేదంట. అంటే సర్వనామం కింద మారిపోయింది. మనం పెట్టుకున్న పేర్లు, ఇచ్చిన పేర్లు, బహుమతులు, తర్వాత బిరుదులు అన్నీ పోయినాయి. బాడీ ఇంటికి వచ్చిందా లేదా అంటారు. అంటే ఏ స్థితిలో మన ప్రయాణం మొదలైందో జీరో, ఇక్కడికి వెళ్ళేసరికి అన్నీ వదిలిపోయినాయి జీరో. ఈ రెండు పయనాల మధ్య జరిగేటటువంటి ఈ కన్నతల్లి నేలతల్లి మధ్యలో జరిగేటటువంటి ఈ మధ్యదంతా కళ నిజమా? ఏది నిజం, ఏది కళ? ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఒకటి సాహిత్య ప్రయాణం మొదలైతే, రెండవది ఆధ్యాత్మిక ప్రయాణం. ఎవరెవరో పరిచయం అయ్యారు, కొన్ని కోట్ల మధ్యలో మనం ఉన్నాం. అందరికీ మనం పరిచయం ఉన్నాం. మన ఊళ్ళోనే ఎంతమంది ఉంటారో మనకి తెలియదు. కానీ మన జీవితాల్లో కొంతమంది వస్తారు, కొంతమంది జీవితాల్లోకి మనం వెడతాం. వాట్ ఈజ్ దిస్ రిలేషన్షిప్? ఈ బాంధవ్యం ఎలా ఏర్పడింది? వీళ్ళెవరు, నేనెవరు? ఉదాహరణకి నా ఫస్ట్ పోస్టింగ్ న్యూఢిల్లీ వచ్చింది. ట్రైనింగ్కి వెళ్ళా. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఎయిర్ ఫోర్స్లో చేరటం, బెంగళూరులో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నన్ను న్యూఢిల్లీ పోస్ట్ చేశారు. న్యూఢిల్లీలో పోస్ట్ చేసిన తర్వాత నేను అక్కడ ఏవేవైతే తెలుగులో చదివానో ఆ పుస్తకాలని మళ్ళీ ఇంగ్లీష్లో చదివా. ఎందుకంటే అక్కడ తెలుగు పుస్తకాలు నాకు దొరికేవి కాదు ఎయిర్ ఫోర్స్ లైబ్రరీలో. ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ ఢిల్లీ గాలి, ఆ ఢిల్లీ నేల మీద ఎప్పుడైతే రైల్లోంచి నేను దిగి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అడుగు పెట్టాను, అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఆంధ్రాలో ఉన్నారు, నేను మాత్రం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చా, ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది నా మనసులో పుట్టినటువంటి ప్రశ్న. ఎక్కడో పుట్టినటువంటి నేను ఈ ఢిల్లీకి రావటం ఏమిటి? హస్తినాపురం, అది తలుచుకోగానే ఒళ్ళంతా పులకరించిందండి. ఒక మహాభారత యుద్ధం జరిగింది. కురుక్షేత్రం ఢిల్లీకి దగ్గరలోనే. ఆ మంచినీళ్ళు తాగి ఆ ఊరిలో రైల్వే స్టేషన్ దిగిన తర్వాత మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ట్రక్ పంపించారు మమ్మల్ని కలెక్ట్ చేసుకోవటానికి. దానికి ముందర నేనేం చేశానంటే, స్టేషన్ దాటి యువతలకి రాగానే నేల మీద సాష్టాంగా పడుకుని భూమికి నమస్కరించాను. ఎందుకంటే నాకు తెలియనటువంటి పులకింతలండి. ఇదే ఈ చోటునే కదా ఆనాటి అతిరథులు, మహారథులు వారు తిరిగినటువంటిది, లేకపోతే వారి రథాలు వెళ్ళినటువంటి చోటు. కృష్ణుడు ఒక్కసారైనా ఇటువైపు వెళ్ళి ఉంటాడు కదా. అప్పటి రథపు గుర్తులు ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఈ నేలకి తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ ఒకానొకప్పుడు దీని మీదుగా వెళ్ళి ఉంటారనేది ఈ హస్తినాపురానికి తెలుసు. ధర్మజుడు, నకుల సహదేవుడు, భీముడు, అర్జునుడు, అంటే
మన భారతీయ శక్తులు ఏమిటి శక్తి? మనకి హిందూ మతం అనేది లేదండి, హిందూ ధర్మం ఉంది. ఈ హిందూ ధర్మం ఎటువంటిది? ఇంత వైవిధ్యమైనటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఇన్ని రకాలైనటువంటి మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, ఇంత మేళవింపు. ఇదంతా మనందరినీ బంధిస్తున్నది ఏమిటి? సాహిత్యం. అన్నదమ్ములు ఎలా ఉండాలరా అంటే రామలక్ష్మణులాగా ఉండాలండి అంటాం. ఎలా ఉండకూడదురా అంటే వాలి సుగ్రీవుల్లాగా ఉండకూడదండి అంటాం. అంటే ఏది మనని కలిపి ఉంచుతున్నది ఈ లోకంలో ఇవాళ మన దేశాన్ని? ఆనాటి రామాయణ భారత భాగవతాలు కలిపి ఉంచుతున్నాయి. అప్పుడు నాకు అనిపించిందనమాట, ఈ నేల ఎంత పవిత్రం, ఏ దేశంలో నేను పుట్టాను, అటువంటి మహానుభావులు పుట్టినటువంటి చోట నేను పుట్టాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పేటటువంటి యుగ యుగానికి నేను పుడుతూనే ఉంటాను, అవతరిస్తూనే ఉంటాను అని సాక్షాత్ భగవంతుడు జన్మించిన నేలలో నేను పుట్టానా అని పులకరించిపోయిందండి. ఇప్పుడు కూడా అక్కడ నాకు అనిపించింది, కురుక్షేత్రం వెళ్ళా, అక్కడ చూసుకున్నా. అంటే ఒక సాహిత్య ప్రయాణము, ఇంకో పక్కన ఇది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి సాహిత్యం జరిగితే మరి అక్కడ కూర్చొని ఏం చేశారండి? నాకు ఎయిర్ ఫోర్స్లో చేరకముందు పాటలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. తర్వాత రేడియో ఉండేది. ఆ రేడియోలో ఉండేటప్పుడు ఏంటంటే ఒకసారి వినేవాడిని, కొనుక్కునే స్తోమత లేదు. అందు గురించి రేడియో ఒకసారి వినంగానే పాట ట్యూన్ జ్ఞాపకం ఉండేది, కానీ పాట వచ్చేది కాదు, లిరిక్ తెలియదు. ఆ లిరిక్ కావాలంటే హిందీ లిరిక్ ఎవరినన్నా అడగాలి. ఎందుకంటే మాకు చిన్నప్పుడు హిందీ కంపల్సరీ. ఒక లెటర్ రాస్తే పూజ పితాజీ ముझे 10 రూపాయలు భేజ్ దే అంటే అయిపోయింది మా హిందీ, పాస్ అయిపోతాం. కానీ అది చాలదు కదా పాటలు అర్థం చేసుకోవటానికి, రాసుకోవడానికి. అక్కడ హిందీ వాళ్ళు ఎవడన్నా, ప్రతి వాళ్ళకి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు, లిరిక్ ఉండదు కదా. అప్పుడు నేనేం చేసేవాడిని, ఆ ట్యూన్ మాత్రం జ్ఞాపకం పెట్టుకునేవాడిని. ఆ ట్యూన్ని జ్ఞాపకం పెట్టుకుని తెలుగులో నా ఇష్టం వచ్చినట్టు రాసేసుకునేవాడిని. ఆ మూడోతో ట్యూన్ను పట్టుకుని, పాలగోవల ఉన్నది లేడి పైట పట్టన లవ్వాడి ముదిరిందే పరువాల తాకిడి నువ్వేలే నా సరిజోడి చుడిదార్ చకోడి అజ 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 మజదార్ పకోడి లలనా మనగలనా నువ్వు లేక నేను ఓ క్షణమైనా తగునా శశివదన నన్ను దూరముంచటం ఇకపైన ఓర చూపుతో వారిస్తున్న వయసు ఆగున నెరజాడ పడిపోన చిరునవ్వు రువ్వితే ఏకంగా నీ ఒడిలోన అరే యార్ సునోనా అజ 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 దిల్దార్ హసీనా. ఇదేంటంటే హిందీలో చూస్తే ఈవినింగ్ ఇన్ ప్యారిస్లో ఒక పాట, అది విన్నాను. విన్న తర్వాత ఒక గంటలో రాసుకున్నాను అన్నమాట తెలుగులో. ఇలాగా కొన్ని వందల పాటలు హిందీ నుంచి తెలుగుకి, లేకపోతే బెంగాలీ నుంచి తెలుగుకి, మరాఠీ నుంచి తెలుగుకి, పంజాబీ నుంచి తెలుగుకి రాసుకునేవాడిని. నాకు తెలియకుండానే ట్యూన్కి పాట ఎలా రాయాలి అని నాకు నేర్పింది ఏంటంటే నా ఇండియన్ ఎయిర్ ఫోర్స్. థ్యాంక్స్ టు మై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సరే, కమింగ్ బ్యాక్ టు ఎయిర్ ఫోర్స్లో చేరినప్పుడు నాకు హిందీ రాదని చెప్పాను కదా. చేరిన తర్వాత ఐ స్టార్టెడ్ పాటలు ఎక్కువ వింటాం. ఆ పాటల్లో ఉండే మధురిమలు కొద్ది కొద్దిగా అలవాటైన దగ్గర నుంచి రకరకాల భాషల్లో ఎలా ఉంటాయి పాటలు, ఇందులో ఏమిటి, ఒక్కొక్క భాషలో ఉండే సౌందర్యం ఏమిటి అంటే, ఒక మలయాళం పాట ఒకటి ఉంది,
ഈ വീടയോരോ മാംസപുഷ്പവും ഈതളിട്ടുണരും രാവിൽ നഗ്നയാം ഭൂമിയെ തട്ടുടുപ്പിക്കുവാൻ ഉടയാട നീയും നിരാവ് നീയും ഞാനും നമ്മുടെ ప్రేమയും సారీ అయిపించి తీసుకున్నాను, డోంట్ వరీ. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్క భాషలో రచయితలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఒక చోట అంటారు, കടലിലെ ഓളവും കരളിലെ മോഹവും അടന്നുവില്ലോമനെ అడన్నువిల్ల. అంటే సముద్రపు కడలిలోని అలలు హృదయంలోని కోరికలు ఆశలు ఎంత అణిచినా అణగవు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇంతలా పుస్తకంలో చెప్పాల్సింది 2 లైన్స్లో చెప్పారు. సో ఒక్కొక్క భాషలో ఉండేటటువంటి సౌందర్యం, వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న ప్రయోగాలు నాకు ఎంత అద్భుతంగా అనిపించిన. ఒకసారి కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది నాకు, సమ్మదర్ డే అవన్నీ ఇంకొకసారి. అంటే భారతీయ సాహిత్యంలో పాటలు, దీని గురించి సంగీతము, భారతీయ సాహిత్యం సాంగ్స్ వరకు దాని గురించి మరొకసారి చెప్తాను. నాకేమనిపించిందంటే ఈ తెలుగులో చదివినటువంటి నవల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో చదివాను. మళ్ళీ ఏ కౌంట్ ఆఫ్ మాంటిక్ టెస్టో తెలుగులో చదివాను, అదే పుస్తకం ఇంగ్లీష్లో చదివాను. అలాగే ఆర్కే నారాయణ నవల్స్, ఇది ద గైడ్, ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ద పెయింటర్ ఆఫ్ సైన్స్, ద డేట్లెస్ డైరీ, తర్వాత ద ఇంగ్లీష్ టీచర్, ఇవన్నీ కూడా మళ్ళీ చదవటం జరిగింది. అక్కడి నుంచి పెర్రీ మేసన్ నవల్స్ చదవటం. పెర్రీ మేసన్ నవల్స్ అంటే ఆ రోజుల్లో ప్రతివాడి చేతుల్లోనూ పెర్రీ మేసన్ బుక్ ఒకటి తిరుగుతూ ఉండేది. ఎందుకంటే అది ఆ తర్వాత సోమర్సెట్ మామ్, తర్వాత థామస్ హార్డే, పెరల్ ఎస్ బక్, తర్వాత ద మౌంటైన్ ఈజ్ హాన్ సుయాన్, వీరందరిది చదవటం. కుర్తులైన్ హైదర్ రావిడ్ రాసింది, ఆవిడ రాసినటువంటి అగ్నిధార అనుకుంటాను, ఇట్ వాస్ అగ్నిధార, 3 తరాలు ఒక్కొక్కటి. ఆ తర్వాత ఇవన్నీ ఇంగ్లీష్లో చదువుకునేసరికి నాకేమనిపించిందంటే ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం. ఒక అన్నా కెరీనా చదివేటప్పుడు, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ఆఫ్ హ్యూమన్ బాండేజ్, ఎక్సలెంట్ పుస్తకం చదువుతూ ఉంటే అప్పుడు అనిపించిందనమాట, మన ఇంటి దగ్గర మనం కూర్చొని విశ్వాన్నంతటినీ, ద ఎంటైర్ గ్లోబ్ యూ కెన్ హోల్డ్ ఇన్ బోత్ యువర్ హ్యాండ్స్. అంటే ఈ విశ్వాన్నంతటినీ మీ 2 చేతులతోటి పట్టుకోవచ్చు. ఎలా? పుస్తకం పట్టుకోవటం. ద మినిట్ యూ స్టార్ట్ రీడింగ్, మన ఆలోచన ఎక్కడ ఉంటుంది. మన ఇంట్లో కూర్చుని రష్యన్ జీవితం ఎలా ఉంటుందో, అమెరికన్ జీవితం ఎలా ఉంటుందో, ఇంగ్లాండ్ వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో, సిలోన్ వారి జీవితం ఎలా ఉంటుందో మనం ఇక్కడ కూర్చుని గమనించవచ్చు. ఇవాళైతే మనకు టెలివిజన్ ఉంది, యూ కెన్ వాచ్, యూట్యూబ్లు ఉన్నాయి, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందింది. బట్ ఆ రోజున ఏదీ లేదు. మన పక్కన బెంగాలీలు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం మనం మొట్టమొదటి నేను చెప్పుకొచ్చాను. సాహిత్యాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్నటువంటి వారు 2 పెట్టుకున్నారు, లేకపోతే పెట్టబడింది. తెన్నేటి హేమలత గారిది లత సాహిత్యం, చలం గారి చలం సాహిత్యం. కానీ ఈ రెండిటితో పాటు ఆంధ్రదేశం అంతా వేళ్ళూరుకున్నటువంటి 3వ సాహిత్యం శరత్ సాహిత్యం. బంకిం శరత్చంద్ర చట్టోపాధ్యాయ గారు రాసినటువంటి నవల. ప్రతి నవలని ఆ రోజుల్లో వారి నవలలు చదవనటువంటి ఆంధ్రులు లేరు. ఇక్కడ ఒక విశిష్టత చెప్పుకోవాలండి. సంగీతానికి ఎల్లలు ఏ విధంగా అయితే లేవు, సాహిత్యానికి ఎల్లలు లేవు. ఎక్కడో జరిగినటువంటిది మన గుండెకి హత్తుకుంటాం. ఎందుకంటే
నేను పాట రాసేటప్పుడు ఒకసారి చాలా టెన్షన్ పడిపోయి నేను అనుకున్నా ఇంకా ఈ పాట నేను రాయలేనేమో అన్నప్పుడు నాకు ఎర్నెస్ట్ హెమింగ్వే రాసినటువంటి ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ నవల జ్ఞాపకం వచ్చింది. అందులో చిట్ట చివరి 2 లైన్లు దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏమిటంటే టైమ్ కెన్ డెస్ట్రాయ్ ఎ మ్యాన్ బట్ కెన్ నాట్ డిఫీట్ హిమ్. అంటే సమయం, కాలం మానవుణ్ణి సర్వనాశనం చేయగలదు కానీ ఓడించలేదు. ఎంత అద్భుతమైన మాట అండి అది. పరిస్థితులు వస్తాయి, విధి అనేటువంటిది మానవుడిని ఓడించగలదు, మానవుడిని నాశనం చేయగలదు కానీ ఓడించలేదు. టైమ్ కెన్ డెస్ట్రాయ్ మ్యాన్ బట్ కెన్ నాట్ డిఫీట్ హిమ్. అంటే ఓ విధి, నువ్వు ఎన్నెన్నో ఆటలాడుకో నాతో, కానీ నాకు గుండె ధైర్యం ఉన్నంతకాలం నువ్వు నన్ను ఓడించలేవు. అంత చిన్న లైన్ 80 పేజీలు ఆ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క లైన్ మనం చదువుతున్న కొద్దీ అంటే ఎప్పుడైనా సరే జీవితంలో ఒక నిరాశ, నిస్పృహ కలిగినప్పుడు అటువంటి పుస్తకం ఒక 2 పేజీలు చదివితే మనకేమైపోతుందంటే మళ్ళీ వీ గెట్ రీఎనర్జైజ్డ్ టోటల్, మళ్ళీ ఎస్ ఐ కెన్ ఫైట్. అలాగే ఇంకో చోట చెప్తారు, రేపు పిచ్చివాడా నువ్వు ఎన్ని వేల సార్లు కింద పడి పైకి లేచావు చిన్నప్పుడు. చిన్నపిల్లలు 100 సార్లు కింద పడ్డావు, 1000 సార్లు పైకి లేచావు చిన్నప్పుడు. ఏమీ తెలియని వయసులోనే అన్నిసార్లు కింద పడి పైగా లేవంగా లేని ఇప్పుడు లేవలేవా? 3 ఏళ్ల వయసులోనే 30,000 సార్లు పడ్డావు, లేచావు. ఇప్పుడు నీకు 30 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, లక్షల సార్లు పడవచ్చు, లేవచ్చు. కమాన్ ఫైట్, యుద్ధాయ కృతనిశ్చయ, ఫైట్ టు విన్. ఒకసారి నేను గెలవలేదనుకో, 1,00,000 సార్లు యుద్ధం చేస్తాను, కనీసం 1,00,000 ఒకసారైనా గెలుస్తాను కదా. ఇట్ గివ్స్ ఇన్స్పిరేషన్. సాహిత్యం ఏం చేస్తుందంటే మనిషిని ఒక అత్యద్భుతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుందండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో నిరాశ ఉండదు. అయ్యో నేను గెలిచానా ఓడానా, ఏ పిచ్చోళ్ళారా, గెలిచినా ఓడినా కానీ మృత్యువు దగ్గర గెలిచిన వాడు ఎవడు? ఈ సృష్టిలో ఎంత మహావీరుడైనా సరే, అలెగ్జాండర్ అయినా సరే, వాడమ్మ మొగుడైనా సరే, మృత్యు అనే దాన్ని ఎదుర్కొంటా తల ఉంచాల్సిందే కదా, ఓడిపోవాల్సిందే కదా. అందుగురించి ఈ గెలుపులన్నీ తాత్కాలికాలు. ఇంకోటి మృత్యు అంటే మాకు చిన్నప్పుడు కథ అండి, మా స్వామీజీ చెప్పారు, భగవంతుడు మనిషికి 4 వరాలు ఇచ్చట. మొట్టమొదటి వరం ఆశ. ఎన్నిసార్లు ఇదైపోయినా సరే రేపటి మీద ఆశతోటి మనం ఇవాళ బతుకుతాం, గుర్తుపెట్టుకోండి. సరే ఇవాళ పోతే పోయిందయ్యా, రేపు మళ్ళీ సంపాదించుకుంటాము. లోకం అంటే అర్థం ఏంటి? పొందటం, పోగొట్టుకోవటం. ఓకే, ఇవాళ పోగొట్టుకున్నా రేపు పొందుతాడు, డోంట్ వరీ. ఆశ అనేది మనిషిని బతికిస్తుంది. రెండవది నిద్ర. ఏదో విపరీతమైన టెన్షను, బుర్రంతా పగిలిపోతుంది, మనం ఏదో రేపు ఈ పని చేసి తీరాలి, అది ఇది తెలియకుండా నిద్రమ్మ కళ్ళ మీద వాళ్తుంది, మనకి నిద్ర వస్తుంది, అన్నీ మర్చిపోతాం. నిద్ర అంటే అద్భుతమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. 2 అయినాయి. మూడోది మరపు. ఉదాహరణకి మా అమ్మగారు పోయారు, ఏడవటం మొదలుపెట్టా, దుఃఖం ఆగదు. కానీ కొన్నాళ్ళ తర్వాత దాన్ని కూడా నేను మర్చిపోయా. అంటే మర్చిపోవటం అంటే ఆవిడ్ని మర్చిపోవటం అని కాదు, ఆ దుఃఖాన్ని మర్చిపోతాం. అంటే కష్టాలన్నీ గాయాలే కాలంతో మానాలి, కాలంతో అన్ని గాయాలు మానిపోతాయి. అంటే అది మరపు. 4వ అద్భుతమైనటువంటి వరం ఏంటంటే మృత్యువు. ముసలివాళ్ళు అయిపోయి కదలలేక పాస్కి వెళ్ళటం కూడా బెడ్లోనే అయిపోతూ, చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టుకుంటూ ఏమిట్రా వీడు ఎంతకాలం ఉంటాడు చూస్తున్నాం మనం అని వాళ్ళు వీళ్ళు అనుకునేదాకా కాకుండా, ఈ శరీరం ఎప్పుడైతే దానికి యాక్టివ్నెస్ పోయిందో భగవంతుడు ఏం చేస్తాడంటే, నాయన ఈ శరీరం అనేటటువంటి చొక్కా బిగుతైపోయింది, చిరిగింది, చీలికలు వాలికలైపోయింది, కొత్త చొక్కా ఇస్తానురా అని మన ప్రాణాన్ని ఇలా తీసుకెళ్ళి కొత్త చొక్కా అంటే మరొక బుల్లి శరీరంలో మనని ప్రవేశపెట్టేసి అప్పుడు అంటారనమాట, ఈ పాత చొక్కాని తీసుకెళ్ళి భూమిలోంచి ఇది వచ్చింది కనుక భూదేవికి అర్పించేయండి, ఎక్కడి నుంచి మీరు తీసుకున్నారో దాన్ని అక్కడి నుంచి పెట్టండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సంపత్ కుమార్ గారు చెప్పారు, మీరు రాయటానికి ప్రేరణ ఎవరు, మీ జీవితం ఎలా గడిచింది, ఏ విధంగా మీరు సినిమాల్లోకి వచ్చారు, ఏ విధంగా మీరు చేశారు అంటే,
దాదాపు 10 నవలలు రాశాను. కానీ ఈ వాళ్ళు అనే పుస్తకం మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకుందండి. ఎందుకంటే హిమాలయాల్లో కొంతకాలం నేను ఉన్నప్పుడు, ఆ తర్వాత ఎడారుల్లో ఉండేటప్పుడు మహానుభావులైనటువంటి వారిని కలుసుకున్నప్పుడు నేను పొందినటువంటి అనుభవాలు, వారు చెప్పినటువంటి బోధని ఈ వాళ్ళు అనే పుస్తకంలో రాశాను. ఇది కాక శ్రీ బోధానందామృతం, శ్రీ బోధ, ఇవి 3 ఆధ్యాత్మికానికి సంబంధించినవైనట్లయితే, మన పల్లెటూరు, మన రిలేషన్స్, స్వచ్ఛమైన తెలుగు కథ, 3వ సీత కథ. అలాగే నా జీవితంలో జరిగినటువంటిది మనసు పొరల్లో, సినిమా వాళ్ళ జీవితాల గురించి రాసుకొచ్చినటువంటి ద అన్టోల్డ్ స్టోరీస్. అలాగే మాయానగరం అనే ఒక పుస్తకం. ఆ తర్వాత భువనచంద్ర కథలు పార్ట్ 1, పార్ట్ 2, ఇలా దాదాపు 10 పుస్తకాలు ఇప్పటివరకు రాయటం జరిగింది. దాదాపు 2500 సుమారుగా పాటలు రాయటం జరిగిందని, మేబీ లిటిల్ మోర్. దగ్గర ఒక 1000 సినిమాల్లో ఈజీగా రాసి ఉంటాను. 800, 900 డైరెక్ట్ సినిమాలు అయినట్లయితే 200-300 డబ్బింగ్ సినిమాల్లో 1000-1200 సుమారుగా పాటలు రాసి ఉంటాను. నా గురించి నేను చెప్పుకోవాలి అంటే ఏం చెప్పాలో కూడా తెలియదు. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి, నాకు గుర్తు ఏంటంటే, చిన్నప్పుడు చెప్పులు అవి ఉండేవి కాదు. ఎండలో వెళ్తుంటే కాళ్ళు కాలుతూ ఉంటే ఏం చేసేవాళ్ళం అంటే పేడను తొక్కి వెళ్ళేవాళ్ళం. అంటే ఆ పేడ పాదాలకు అంటుకుంటే అది వేడి తగలనివ్వదు కంకర రోడ్డు మీద, తారు రోడ్డు మీద. అందు గురించి నేనేమంటానంటే ఆ పేడ చెప్పులతోటి నడవటం. రెండవది ఏంటంటే, తెల్లవారుజామున అద్భుతమైనటువంటి మంచు కురుస్తుంది గడ్డి మీద. దాని మీద నడిచేటప్పుడు పాదాల దగ్గర నుంచి ఆ చల్లటి మంచు చల్లదనం సహస్రారం దాకా వచ్చినప్పుడు ఆ కలిగేటటువంటి అద్భుతం. ఆ తర్వాత భోగి పండుగలు, సంక్రాంతి పండుగల రోజున అక్కడ వచ్చేటటువంటి ఆ భోగి పళ్ళు జరిగేటప్పుడు, ఆ భోగి మంటలు వేసుకున్నప్పుడు, ఆ చలి వేకువ జామున భోగి మంట కళకళలాడే మోములు మా ముంగిట అంటూ పాటలు పాడుకుంటూ గడిపేటటువంటిది. నేనేంటానంటే, ప్రతిరోజు ఒక పండగ, ప్రతిరోజు ఒక అద్భుతం, ప్రతిరోజు భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక వరం. ఈ రోజున ఏ వరం ఇచ్చారంటే భగవంతుడు, నా అనుభవాల్ని మీతో పంచుకునే వరాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి, మాడభూషి సంపత్ కుమార్ గారికి, వింటున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ భువనచంద్ర.